మందు కాదా? అవునా కాదా? అవును అవును. చూసారా చూసారా ఒప్పుకుంది. ఏంటాద్య ఇదంతా? పెదనాన్న, చారుకి కళ్ళు కనిపిస్తున్నాయి. ఉన్న చూపుని ఎవరైనా పోగొట్టుకోవాలనుకుంటారా? అందరినీ నమ్మించడానికి వేసుకుందేమో అని అనుకోవచ్చు కదా. నువ్వుండ్రా, ఎప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకొస్తావు. అసలు నీ బాధ ఏంటి ఆద్య? ఎందుకు నీకు చారు అంటే అంత ద్వేషం? అది కాదు పిన్ని. నువ్వు కూడా ఈ ఇంటి సొంత మనిషివేం కాదు. పార్వతి, నిజమే కదక్కా. ఆద్య మీ చెల్లెలు కూతురు, అలాగే చారు నా అక్క కూతురు. తేడా ఏంటి? వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు గాని కోర్టు ద్వారా ఇంకా విడాకులు తీసుకోలేదు కదా. కాదని చెప్పండి. అన్ని గొడవలు జరిగి తనొక దోషిలా జైలుకి వెళ్ళాక కూడా తన భార్య ఎలా అవుతుంది? నా భార్య ఎన్ని జన్మలకైనా సరే ఆద్య మాత్రమే. కాదనట్లేదు సీను. మీరిద్దరే కలిసి ఉండండి. ఒక మనిషిలా చారుని మన ఇంట్లో ఉండనిద్దాం అంటున్నాను. పాపం చారు చూపు పోగొట్టుకుని అమ్మా నాన్నలతో చీ కొట్టించుకుని ఈ ఇంట్లో తలదాచుకుంటే ఏదో కంపులు అంటుకుపోయినట్టు రోజు ఇదొక గోల. ఏంటద్యా? చారు మీద కాస్తంత జాలి కూడా లేదా నీకు? చారుని వెనకేసుకు రావడం కాదు కానీ పార్వతి అడిగిన దాంట్లో వాస్తవం ఉంది కదన్నయ్య. చారు చూడు, వాళ్ళని చూడు ఎలా నడుస్తున్నారు. ఆద్యని సీను ఒక్క క్షణం వదలట్లేదు. ఆద్య కూడా సీనుని ఒక్క క్షణం వదులుండట్లేదు. సీను చేత ఎలా కట్టించుకుంటావే తాళి? అందరూ ఉండగానే తాళి కడతాడు పిన్ని. అంటే రెండో పెళ్ళంగా ఉంటావా? ఆద్య మెళ్ళో తాళి తెంచేస్తాను. అలా చూడకు పిన్ని, చుట్టూ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? శ్రీను బావకి ఒక్క పెళ్ళామే ఉండాలి, అది నేనయ్యి ఉండాలి, అంతే. అమ్మో, మా బావగారు, అక్క, మా ఆయన, సీను ఇంతమంది ఉంటే వాళ్ళు ఉంటుండగా నువ్వు ఆద్య తాళి ఎలా తెంచేస్తావు? మనసుంటే మార్గం ఉంటుంది. అందులోనూ పవిత్రమైన గుళ్ళో తప్పు చేస్తే కొంపలు అంటుకుంటాయేమోనే. అంటుకుంటే అంటుకొని
సేఫ్ గా ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ ఆపి ముందుకు నడుద్దామా? ఆ, ఆ, పద పద. పిన్ని, చూసావా శ్రీను, దానికి చూపుందన్న సంగతి మర్చిపోయి పార్వతి పిన్నిని ఎలా పట్టుకుందో. చారు నీకు కనపడదు కదా, అత్తయ్యని ఎలా పట్టుకున్నావు? సీను, పట్టుకున్నది నేను, చారు కాదు. చారు కనిపించదు కదా. కాస్త చూసుకున్నాడు చారు. అలాగేనండి. కాళ్ళు నొప్పిగా ఉంటే చెప్పు చారు, కారు ఏర్పాటు చేస్తాను. హా? ఏం వద్దులే ఆద్య. అందరూ ఒక దారిలో వెళ్తుంటే నేనొక్కదాన్నే వేరే దారిలో ఎందుకు? కాళ్ళు బెణికినా పర్లేదు, ఎలాగోలా వచ్చేస్తానులే. ఆ, నేనున్నాను కదా, సపోర్ట్ చేస్తానులే. ఆ? రా చారు, పద. హా. అబ్బా